వారి తమ్ముడు గారు తిరుపతిలో ఉన్నారు, వారు విద్వాంసులు. వీరికి సోదరులు ఉన్నారు, శ్రీమతి మన నీలమంగయ్య గారు, వారు తిరుపావి ఇలాంటి కాలక్షేపాలు బాగా సాగించేటువంటి వారు. అంటే ఇంటి నుంచే సంప్రదాయ పరిరక్షణ ప్రచారం ఇంటి నుంచే ప్రారంభించిన మహానుభావుడు బాపట్ల స్వామి గారు. ముందుగా సరసాయి స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి కుర్చీలో విశిష్ట పురస్కారం కాబట్టి పెళ్లిలో పెద్ద ముత్తైదులు ఉంటారట, వాళ్ళ దగ్గర నుంచే మంగళాశాసనం ఇప్పిస్తారు. ఈ రఘునాథదేశ విశిష్ట పురస్కారాన్ని ముందుగానే ఒక 2 దశాబ్దాల ముందు పొందిన పెద్దల ద్వారా వీరికి ఆ వరుసలో ఆ కీర్తి రత్నహారంలో ఇప్పుడు రత్న స్థానంలో ఉన్నటువంటి సరసాయి స్వామి గారికి పెద్దలు మంగళాశాసనం రఘునాథ దేశ విశిష్ట పురస్కారాన్ని సమర్పిస్తున్నారు. భద్రాద్రి శ్రీరామచంద్రుడి శ్రీపాద సన్నిధిలో సమర్పించేటువంటి పూజాపుష్పంగా మేము భావించుకుంటూ సమర్పిస్తున్నాం. శ్రీమతి రామానుజాయ నమః. భగవద్ రామానుజ సంప్రదాయ పరిరక్షణ ఊపిరిగా ఉభయ వేదాంతముల ప్రచారమే లక్ష్యంగా జీవనయానాన్ని కొనసాగించిన మహామహోపాధ్యాయ కవిశాస్త్రి కేసరి శాస్త్రరత్నాకర ఉభయ వేదాంత మహోదరి శ్రీమాన్ డాక్టర్ శ్రీ ఈరంగం దల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి గారి శత జయంతి ఉత్సవ శుభ అవసరమున భద్రాచల దివ్యదేశ స్థానాచార్యులు ఉభయ వేదాంత ప్రొఫెసర్ శ్రీమాన్ కొమాండూరు ఇలయవల్లి సరసాయి స్వామి గారి దివ్య పదాంబుజ సన్నిధిలో సప్రశ్రయంగా శ్రీ రఘునాథ దేశ విశిష్ట పురస్కారాన్ని సమర్పిస్తూ వసగబడిన సమ్మాన పత్రం వేద ఇతిహాస పురాణ ప్రవచన ధీమడి శ్రీమాన్ కొమాండూరు ఇలయవల్లి తిరువేంకట రామానుజాచార్య స్వామి లక్ష్మీ దంపతుల గర్భశుద్ధి ముక్తాఫలంగా జన్మించిన వారు శ్రీమాన్ కేఈ సరసాయి స్వామి గారు. ఈ నామధేయమే వ్యవహారంలో ప్రసిద్ధమైనది. కానీ సరసాయి స్వామి గారికి శ్రీమాన్ శ్రీనివాస రామానుజాచార్య స్వామి గారు అన్నది కూడా నామాంతరం కలదు. స్వగ్రామం బాపట్లలో ప్రాథమికంగా విద్యార్థన చేసి శ్రీ 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 చంద్రయ్య స్వామి గారి వేద విశ్వవిద్యాలయం సీతానగరంలో క్రమాంతం కృష్ణ యజుర్వేదాన్ని అధిగమించి పిమ్మట ఎంఏ సంస్కృతం ఆగమాచార్య విశిష్టాద్వైత వేదాంతాచార్య పట్టములను పొందిన ఈశాలి మీరు. వేద సంగీత కళానిధి. మీరు వేద విజ్ఞానంతో పాటుగా కర్ణాటక సంగీత విజ్ఞానాన్ని కూడా లోతుగా అభ్యసించిన వారు. ఈ సంగీత విజ్ఞానము మీ మధుర ఉపన్యాసములకు వెలుదీసి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మరియు పలు ప్రాంతాల్లో రామాయణ భాగవతాది ప్రవచనాలతో పాటుగా సంస్కృత ద్రవిడ సంప్రదాయ గ్రంథములపై మరియు విశిష్టాద్వైత సిద్ధాంతంపై కూడా సోపంతికంగా సప్రమాణంగా ప్రవచనం చేయగలిగిన ప్రతిభా సంపన్నులు మీరు. ఈ ప్రసంగాలలో అవసరమైన సందర్భాల్లో శ్రోత్రమేయమైన మృదుమధుర గానకోశంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేయనట్టి మీ ప్రతిభ అనన్య సామాన్యమైనది. బహు విధాలుగా ప్రతిభా సంపన్నులైన మిమ్ము పరిపూర్ణ జ్ఞానానుష్ఠాన భక్తి వైరాగ్య ధనుడు బహు సంస్కృత ఆంగ్ల గ్రంథకర్తలు సద్విమర్శకులు ముద్రిత సంస్కృతాంధ్ర గ్రంథములలోని అపవాదముల సమ్యక్ పరిష్కర్తలు మహామహోపాధ్యాయ కవిశాస్త్రి కేసరి శాస్త్రరత్నాకర శ్రీమాన్ డాక్టర్ శ్రీ నాచ రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి ఉత్సవ శుభవేళ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ శ్రీ రఘునాథ దేశ విశిష్ట పురస్కారమును మీకు ప్రదానం చేయుచున్నది. శ్రీపతుల ఆళ్వార ఆచార్యుల అనుగ్రహంతో మీ భావి జీవితం ఇతోధికంగా సంప్రదాయ సేవలో అంకితం అవుతుందని ఆశిస్తున్నాము. ఇట్లు సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ వరంగల్ 28 ఏప్రిల్ 2025. సత్సంప్రదాయ పరిరక్షణ సభ సంస్థకు అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి గారిని ఒకసారి వేదికపైకి ఇచ్చేవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వారితో కలిసి ఈ సన్మాన పత్రాన్ని సరసాయి స్వామి గారికి సమర్పిస్తారు. రఘునాథాచార్య స్వామి గారి యొక్క
నలుగురు పుత్రికలే కాక వారి యొక్క జ్ఞాన పుత్రికగా మానస పుత్రికగా ఉన్నటువంటి వారు శ్రీమతి ఎర్రగందుల సుమతిదేవి గారు. వీరు వీరి భర్త వరదారెడ్డి గారు స్వామివారికి చాలా విశేషంగా అభిమాన పాత్రులు. వారిద్దరి యొక్క తోడు సంస్థకు సంప్రదాయానికి వరంగల్లో అద్భుతంగా ఉన్నది. పెద్దలందరూ కూడా శ్రీమతి సుమతి గారు దీర్ఘ సుమంగళిగా దీర్ఘ సౌభాగ్యవతిగా పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండేటట్టుగా పెద్దలు మంగళాశాసనం చేయవలసిందిగా కోరుతున్నాను.